లూకా సువార్త 2వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం చదువుతున్నాను, చిత్తగించండి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమను, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయొచ్చు ఉండెను. ప్రభువుకు ప్రియులారా, ఇక్కడ చదివినటువంటి లేఖన భాగములో ఉన్నటువంటి విచిత్రమైన విషయాలను మనం కొంచెంసేపు వీక్షిద్దాం. బెత్లెహేములో యేసునాథుడు పుట్టాడు. మరియమ్మ బాలయేసును పొత్తుగుడ్డలో చుట్టి పశువుల తొట్టులో పడుకోబెట్టింది. తర్వాత గొల్లలకు పరలోకపు దూత వచ్చి ఈ వర్తమానం అందించారు. అందించిన తర్వాత వెంటనే అంతవరకు అదృశ్యంగా ఉన్న దూతలు పరలోక సైన్య సమూహము అప్పటికప్పుడు దర్శనమిచ్చి ప్రత్యక్షమై ఈ ముందు వచ్చిన దూతతో కూడా ఏకీభవించి స్తోత్రగానాలు మొదలుపెట్టారు, ఆనంద గీతాలు ఆలపించడం మొదలుపెట్టారు. ఏమని పాడుతున్నారంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగునుగాక, భూమి మీద దేవునికి ఇష్టలైన వారికి సమాధానము కలుగునుగాక అని పాడుతున్నారు. చూడారా, నాకు చిన్ననాటి నుండి ఒక ప్రశ్న, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అంటే అర్థమేంటి? అసలు సర్వోన్నతమైన స్థలాలంటే అర్థమేంటి? ఉన్నత స్థలం అంటే ఎత్తైన స్థలం. ఉన్నత స్థలములలో, సర్వోన్నత స్థలములలో అంటే అన్నిటికంటే ఎత్తైన స్థలాలు. సర్వోన్నత స్థలాలలో దేవునికి మహిమ అంటే కొండల మీదనా? ఎత్తైన ప్రదేశాలు అంటే ఎక్కడ? ఎందుకన్నారు అన్నమాట? ఏమో తెలియదు. చిన్ననాటి నుండి నాకు ప్రశ్న నన్ను వేధిస్తూనే ఉంది. ఆ తర్వాత భూమి మీద ఆయనకు ఇష్టలైన వారికి సమాధానం కలుగులుగా, అక్కడ ఏమి చిక్కు లేదు, దాంట్లో అర్థం కాని విషయమే ఉన్నట్టు అనిపించలేదు. దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తే మనకి ఇప్పుడు సమాధానం కలుగుతుంది. అందులో పెద్ద బలము ఏమి ఉన్నట్టు లేదు. కానీ మొదటి మాటే కాస్త నన్ను బాగా వేధించింది. ఉన్నత స్థలములంటే ఏంటి, ఎత్తైన ప్రదేశాలంటే, ఆ ఎత్తైన ప్రదేశాల్లో దేవునికి మహిమ కలగడం అంటే ఏంటి? ఎందుకు ఇలా రాయాల్సి వచ్చింది? ఎందుకు ఇలా పాడాల్సి వచ్చింది? బైబిల్ చదివేటప్పుడు, పరిశోధించేటప్పుడు, మధించేటప్పుడు ఒక విషయం ప్రభు బయలుపరిచాడు. అసలు ఉన్నత స్థలములంటే ఈ భూమి మీద ఉన్న కొండలు కాదు, హిమాలయ పర్వతాలు కాదు, ఏ పర్వతాలు కాదు. ఉన్నత స్థలములు అనగా ఇతర లోకములు అని అర్థం, ఇతర ప్రపంచములు అని అర్థం. 148వ కీర్తన మొదటి వచనము నుండి దావీదు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా ఇలాగూ మాట్లాడుతున్నాడు. కొంచెం చదివి సహాయం చేయండి నాయన ఎవరైనా. ఆకాశవాసులారా, 50వ కీర్తన మొదటి వచనంలో దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. 50వ కీర్తనలో ఎవరిని పిలుస్తున్నాడు? భూనివాసులను. 148వ కీర్తనలో ఎవరిని పిలుస్తున్నాడు? ఆకాశవాసులను. భూనివాసులంటే ఎక్కడ నివసించేవారని అర్థం? భూమి మీద నివసించేవారని అర్థం. ఆకాశవాసులంటే ఎక్కడ నివసించేవారని అర్థం? మరి ఆకాశ వాసులారా అంటే ఆకాశములో, అంతరిక్షములో నివసించువారలారా అని అర్థం. ఆకాశవాసులారా అని మళ్ళీ ఏమన్నాడు? ఉన్నత స్థలములో అని
అన్నాడా లేక స్థలముల అన్నాడా? స్థలములలో, ఉన్నత స్థలముల నివాసులారా. అంటే ఉన్నత స్థలాలు ఒకటే ఉందా, చాలా ఉన్నాయా? ఉన్నత స్థలములు అనేది ఏకవచనమా బహువచనమా? బహువచనమే కదా. ఉన్నత స్థలములు అనేది బహువచనం. బహువచనం వాడితే ఉన్నత స్థానాలు చాలా ఉన్నాయని అర్థం. ఈ దూతలు పాడిన పాట కూడా ఏమండి, అక్కడ కూడా ప్లూరల్ నంబరే, బహువచనమే వాడబడింది. చదవండి 14వ వచనం మళ్ళీ. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు. ఇక్కడ ఉన్నత స్థలముల నివాసులారా, అక్కడ సర్వోన్నత స్థలములలో, అక్కడ కూడా బహువచనమే వాడబడింది. అనగా ఆకాశంలో ఒక్క స్థలమే కాదు, చాలా స్థలాలు ఉన్నాయి. సర్వోన్నత స్థలములలో అంటే అంతరిక్షములో ఉన్నటువంటి మనకంటే నాగరికత జ్ఞానము కలిగిన ప్రజలు నివసించేటటువంటి ప్రపంచాలు ఎన్నెన్నో ఉన్నాయి. అది మొట్టమొదట మనం గ్రహించవలసిన సత్యం. ఈ విషయాన్ని మీకు వివరించడానికి కొంచెం ఈ అంతరిక్షాన్ని గురించి నేను మీకు చెప్పాలి. కొంచెం శ్రద్ధగా ఓపికగా వినండి. ప్రియులారా, ప్రభు యొక్క వాక్యాన్ని పరిశోధించినట్లయితే అంతరిక్షములో అనేక ప్రపంచములున్నవి, ఉన్నత స్థలములున్నవి, అక్కడ నివాసులు కూడా ఉన్నారు అనే విషయం మనకు కనబడుతూ ఉంది. అంతరిక్షంలో ఉన్నటువంటి అనేక ప్రపంచాల విషయం మీకు అర్థం కావాలంటే ఈ విశ్వాన్ని గూర్చి కొంచెము మీకు వివరించాల్సి ఉంటుంది. ఓపికగా వినండి. ఇప్పుడు మనం ఉన్న గ్రహాన్ని మనం ఏమని పిలుస్తున్నాము? ఇది భూమి. ఈ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. ఆ సూర్యుని చుట్టూ ఈ భూమి ఒకటే కాకుండా ఇంకా 8 గ్రహాలు, మొత్తము 9 నవగ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. ఒక సూర్యుడు, అతని చుట్టూ 9 గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. ఈ వ్యవస్థను సోలార్ సిస్టమ్ అంటారు, లేక ఆంధ్ర భాషలో సౌర కుటుంబము అని అంటారు. సోలార్ సిస్టమ్ లేక సౌర కుటుంబం. మన శాస్త్రజ్ఞులు ఓ గొప్ప తప్పు చేస్తున్నారు. కోట్ల కొద్ది రూపాయలు అన్ని ఏట్లో పోసినట్టు నాశనం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంతరిక్షంలో ఇంకా వేరే చోట ప్రపంచాలు ఉన్నాయా అని గురు గ్రహం మీద, బుధ గ్రహం మీద, కుజ గ్రహం మీద, ఇక్కడ ఈ మన సౌర కుటుంబం లోపలే వెతుకుతున్నారు. ఇక్కడెక్కడ వాళ్ళకు వేరే జ్ఞానవంతులైన వాళ్ళు దొరకరు. ఉన్నారు కానీ వీళ్ళకి దొరకరు. ఎందుకు దొరకరో చెబుతాను వినండి. ఈ సూర్యుడు చుట్టూ 9 గ్రహాలు తిరుగుతున్నాయి కదా, దీన్ని ఏమంటారు? సౌర కుటుంబం. సరిగ్గా ఇట్లాంటి సూర్యుడు ఇంకా 13 ఉన్నారు. మొత్తం 14 సూర్యుడు. మన సూర్యుడు ఒక స్టార్, ఒక నక్షత్రం. మన సూర్యుడు ఒక నక్షత్రం. ఇలాంటివే ఇంకా 13, మొత్తం 14 సూర్యుడు. ఒక్కొక్క సూర్యుడు చుట్టూ 9 వేసి లేక 10 వేసి, కొన్ని చోట్ల 11, ఇలాగా గ్రహాలు తిరుగుతూ ఉంది. 14 సూర్యుడు, ఒక్కో సూర్యుడు చుట్టూ కొన్ని గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. ఈ సూర్యులందరూ ఏం చేస్తున్నారంటే పిల్లల కోడి వెళ్తుంటే వెనకన్ని పిల్లలు పడి పరిగెత్తినట్టు ఈ సూర్యులు కూడా తామున్న స్థానంలో ఉండట్లేదు. ఒక్కొక్క సూర్యుడు తన 9 వేసి పిల్లల్ని వెంటేసుకొని
ఊహించ శక్యము కాని వేగముతో రయ్యమంటూ వెళ్ళిపోతున్నాడు ఎక్కడికో. మన సూర్యుడు ఈ 9 గ్రహాలను వెంటేసుకొని అవి వాడుచోడు తిరుగుతూనే ఉంది, వీడు పరిగెడుతున్నాడు ఎక్కడికో తెలుసా? ఈ 14 మంది సూర్యుళ్ళు కలిసి ఇంకొక మహాసూర్యుని చుట్టూ తిరిగి వస్తారు. ఆ సెంట్రల్ స్టార్ పేరు మన శాస్త్రవేత్తలు వెగా, VEGA అని పెట్టారు. అసలు దేవుడేం పేరు పెట్టారో మనకు తెలియదు. దానికి వీళ్ళు పెట్టిన పేరు వెగా. ఎప్పుడైనా మీరు ఎవరైనా ఒక సైంటిస్ట్ని అడగండి, వెగా అని అంటే అర్థం ఏంటి అని అడగండి, ఎవరైనా చెబుతారు మీరు. వెగా ఈజ్ ద సెంట్రల్ సన్ ఆఫ్ అవర్ స్టెల్లార్ సిస్టమ్ అంటారు. ఈ 14 సూర్యులు ఒక్కొక్కరి చుట్టూ 9, 8, 9 గ్రహాలు, వీళ్ళందరూ కలిసి ఒక మహాసూర్యుడు చుట్టూ తిరిగి రావాలి. ఇలా ఒక్క సర్కిల్ కంప్లీట్ చేయడానికి 14 సూర్యులు ఈ స్పాట్ నుంచి బయలుదేరి ఆ మహాసూర్యుడు చుట్టూ తిరిగి మళ్ళా ఈ స్పాట్కి రావడానికి భూలోకపు మనిషి గడియారం ప్రకారం 70 కోట్ల సంవత్సరాలు అవుతుంది. 70 కోట్ల సంవత్సరాలకు ఒక్క ప్రదక్షిణం కంప్లీట్ అవుతుంది. అంటే ఆదాము పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అది ఒక్క ప్రదక్షిణం కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. ఇది 14 సూర్యుళ్ళు, వారి చుట్టూ 9 గ్రహాలు ఇలా ఉన్నాయని ప్రాచీన కాలపు మహర్షులకు, భారతీయ మహర్షులకు తెలుసు. అందుకే మన పురాణాలలో చతుర్దశ భువనాలు అనే పేరు వినిపిస్తుంది. మీకు జ్ఞాపకం ఉందా? 14 భువనం అంటే ప్రపంచం. 14 లోకాలు ఉన్నాయి. 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు కదా. ఎందుకు 14 అని నంబర్ ఎందుకు వచ్చింది? వాళ్ళు 16 ఎందుకని లేరు అనొచ్చుగా? 15 ఎందుకని, 20 ఎందుకని లేదు? అంటే 14 సూర్యుళ్ళు కలిసింది ఒక నక్షత్ర కుటుంబం. 9 గ్రహాలు సూర్యుడు చుట్టూ తిరిగితే సౌర కుటుంబం. ఈ 14 సూర్యులు ఆ మహానక్షత్రం చుట్టూ తిరిగేది నక్షత్ర కుటుంబం. ఇలాంటి నక్షత్ర కుటుంబాలు కొన్ని కోటాను కోట్లు, ఎన్ని కోట్లు మనకు తెలియదు లెక్క. కోటాను కోట్ల వెగా నక్షత్రాలు ఒక్కొక్కడి చుట్టూ 14 సౌర కుటుంబాలు గిరగిరా తిరుగుతూ ఉన్నాయి. ఇలాగ కోటాను కోట్ల నక్షత్ర కుటుంబాలు కలిసినటువంటి వ్యవస్థను ఒక గెలాక్సీ అంటారు. అంటే నక్షత్ర మండలము. ఏమంటారు చెప్పాలండి? నక్షత్ర మండలం. సూర్యుడు చుట్టూ 9 గ్రహాలు తిరిగేదాన్ని ఏమంటారు? సౌర కుటుంబం. ఈ 14 సూర్యుళ్ళు మహాసూర్యుడు చుట్టూ తిరిగేదాన్ని ఏమంటారు? నక్షత్ర కుటుంబం. ఇలాంటి నక్షత్ర కుటుంబాలు కొన్ని కోట్లు ఉంటే దాన్ని ఏమంటారు? నక్షత్ర మండలం. ఇంగ్లీషులో గెలాక్సీ అంటాం. ఎప్పుడైనా అర్ధరాత్రి, అమావాస్య, నిర్మలంగా ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు రాత్రి వేళ పవర్ఫుల్ టెలిస్కోప్ పెట్టుకొని మీరు చూస్తే, దూరబీన్ పెట్టుకొని చూస్తే తెల్లటి మంచు మేఘాలు గిరగిర ఇలా సుడి తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఒక్కొక్కటి ఒక గెలాక్సీ అన్నమాట. ఆ గిరగిర సుడి తిరుగుతున్నట్టుగా ఉండి తెల్లటి పొగ మేఘం లాంటిది. దాని లోపల కొన్ని కోటాన కోట్ల నక్షత్ర మండలాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్ర మండలంలో ఎన్నెన్నో నక్షత్ర కుటుంబాలు. ఒక్కొక్క నక్షత్ర కుటుంబంలో 14 సూర్య కుటుంబాలు. ఒక్కొక్క సూర్య కుటుంబంలో 9 గ్రహాలు. ఇలాంటివన్నీ కలిసి ఆ మహాధూళి మేఘం తయారైంది. దాన్ని ఏమంటారంటే గెలాక్సీ. తెలుగులో నక్షత్ర మండలం.
ఈ నక్షత్ర మండలాలు అనేక కోట్లు కలిస్తే ఒక పాల పుంత, మిల్కీ వే అంట. పుంత అంటే దారి, పుంత అంటే దారి. పాల పుంత అని ఎందుకన్నారంటే, ఇప్పుడు తార్ రోడ్డు వేస్తే నల్లగా రోడ్డు గీత చేసినట్టు వెడల్పుగా ఉంటుంది కదా, ఆకాశంలో అక్కడక్కడ తెల్లటి గీత ప్యాచ్ చేసినట్టు ఇలాగ అక్కడక్కడ కనిపిస్తాయి. అది మీరు నక్షత్ర వేధశాలకు పరిశోధకుల దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళు చూపిస్తారు కూడా. మీకు ఈ తెల్లటి పెయింట్ బ్రష్ ముంచి బ్లాక్ బోర్డు మీద అలా ఓ గీత, ఇలా ఓ గీత, అలా ఓ గీత గీసినట్టు అక్కడక్కడ కొన్ని చారలు చారలుగా కనిపిస్తాయి. వాటిని తెల్లగా ఉండి ఒక రోడ్డు వేసినట్టు కనిపిస్తుంది కనుక పాలపుంత అన్నారు. ఒక్కొక్క పాలపుంతలో ఈ గెలాక్సీలు కొన్ని కోట్లు ఉంటాయి. కొన్ని కోట్ల నక్షత్ర కుటుంబాలు కలిస్తే ఒక గెలాక్సీ, కొన్ని కోట్ల గెలాక్సీలు కలిస్తే ఒక పాలపుంత. ఇలాంటి పాలపుంతలే కొన్ని కోట్లు ఉన్నాయి. ఇన్ని కోట్ల పాలపుంతలలో ఒక్కొక్క దాంట్లో కోటాను నక్షత్ర మండలాలు, ఒక్కొక్క నక్షత్ర మండలంలో కోటాను నక్షత్ర కుటుంబాలు, ఒక్కో నక్షత్ర కుటుంబంలో 14 సౌర కుటుంబాలు. అందులో ఒక సౌర కుటుంబములో ఈ చిన్న మట్టి గడ్డ మీద నువ్వు నేను ఉన్నావు. మరి ఆ మిగిలిన కోట్ల గెలాక్సీలన్నీ దేవుడు వ్యర్థంగానే చేశాడా? దేవుడు ఏది వ్యర్థంగా చేయడు కదా. సరే చేస్తే చేశాడండి. 147వ కీర్తనలో మాట అంటాడు, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేరును పెట్టుచున్నాడు. నక్షత్రాల సంఖ్యను దేవుడే నియమించాడు. నక్షత్రాల సంఖ్య ఎంత అంటే ఇప్పటిదాకా ఎవరికి తెలియదండి. నో సైంటిస్ట్ కుడ్ authentically say what is the exact number of the stars, total stars in the cosmos. ఎన్ని నక్షత్రాలు తెలియదు. ఆ సంఖ్య దేవునికి ఒక్కనికే తెలుసు. అంతేకాదు వాటికన్నిటికీ ఏం చేస్తున్నాడు ఆయన? 4వ వచనం చూడండి. వాటికి అన్నిటికా కొన్నిటికా, అన్నిటికీ పేర్లు. ఎందుకు నక్షత్రాలకు పేర్లు? ఆలోచిస్తున్నారా? నక్షత్రాలకు దేవుడు ఏం చేశామంట? మన ఇంట్లో పిల్లలు పుడితే మనం పేర్లు పెట్టుకుంటాం. ఎందుకని? ఏమండి, 4 అబ్బాయిలు పుట్టారు, పేర్లు పెడతాం. ఎందుకని? ఏమండి, ఎందుకు పెడతాం? పిలుచుకోవడానికి. లేకపోతే ఏ అబ్బాయి అని పిలిస్తే 4 పరిగెత్తుకొస్తారు. పిలుచుకోవడానికి, ఇతర పిల్లల నుంచి వీరిని ప్రత్యేకంగా చూసుకోవడానికి ఓ పేరు అవసరం. ఆ మండే అగ్నిగోళాలకు పేర్లు ఎందుకండి? అడవిలోకి వెళ్ళి ఆ చెట్లకన్నిటికీ నేను పేర్లు పెడుతున్నాను అనుకోండి. ఈ చెట్టు పేరు పుల్లమ్మ, ఈ చెట్టు పేరు ఎల్లయ్య, ఈ గుట్ట పేరు యాకోబు అని పేర్లు అన్నిటికీ పెడుతున్నాను అనుకోండి. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? పిచ్చి పట్టింది అనుకుంటారు. గుట్ట పేరు యాకోబు ఏమిటి? ఈ పాములు పుట్టు పేరు అబ్రహం, దాని పేరు యోనా అని. ఎందుకయ్యా పేర్లు? వాటికి పేర్లు ఎందుకు? చెట్లకి పేర్లు ఎందుకు? అడవిలో చెట్లకు, లెక్క లేకుండా ఉన్న నక్షత్రాలకు పేర్లు ఎందుకు? దేవుడికి ఎటు తోచక ఏం పని లేక బోరు కొట్టి ఈ పని పెట్టుకున్నాడేమో అన్నిటికీ పేర్లు పెట్టే పని. పేరెందుకంటే అన్ని నక్షత్రములను ఆశ్రయించి భూమి లాంటి కొన్ని గ్రహాలు ఉన్నాయి. సూర్యుడు చుట్టూ తిరిగే 9 గ్రహాలలో ఒక గ్రహం మీద ప్రాణులు ఉన్నారా? మనం ఉన్నాం కదా. అలాగే ప్రక్క సూర్యుడు చుట్టూ కూడా తిరిగే కొన్ని గ్రహాలలో ఒక భూమి ఉంటుంది, నివాసయోగ్యమైనది.
దేవుని సిస్టమ్ ఏంటంటే, దేవుడు ఏర్పరిచిన వ్యవస్థ ఏంటంటే, ఒక సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాలలో ఒకదాని మీద ప్రాణులు ఉండాలి, మిగతా గ్రహాలు ఈ ప్రాణుల జీవిత స్థితిగతులను శాసిస్తూ ఉండాలి. దట్ ఈస్ గాడ్ గవర్నమెంటల్ సిస్టమ్. ఒక గ్రహం మీదనే ప్రాణులు, మిగతా గ్రహాల ప్రభావం వాటి మీద పడుతూ ఉంటుంది. ఇదొక సౌర కుటుంబం. మన పిచ్చోళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇందులోనే ఇంకో గ్రహం మీద ప్రాణులు ఉంటారని వెతుకుతున్నారు. ఇప్పటికే లక్షల కోట్ల రూపాయలు దమ్ములైపోయింది. నీకు మనుషులు దొరుకుతారు వేరే వేరే గ్రహం మీద. ఎక్కడంటే నెక్స్ట్ సోలార్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళాలి. మన సూర్యుడు చుట్టూ 9 గ్రహాల్లో ఒక భూమి ఉందా, పక్క సూర్యుడి దగ్గర ఉన్న గ్రహాల్లో వెళ్తుంది, అక్కడ ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను, నా తలలో ఒక మెదడు ఉంది. నా తలలో మెదడు ఉంది కదా, ఉందా లేదా? అనుమానంగా చూస్తారు ఏమిటండి? నా తలలో మెదడు ఉందా లేదా? ఉంది. మీకు ఎలా తెలుసు? మీరు చూసారా? ఏమో లేకపోవచ్చు. ఉందంటారా లేదంటారా? తప్పకుండా ఉంది. ఎలా తెలుసు మీకు? అంటే ఒక మానవుడికి తల లోపల పసుపచ్చ రంగులో గుజ్జు కాస్తుంటుంది మెదడు అని రాయడు ఎవరో ఒక సైంటిస్ట్ కనిపెట్టాడు. ఎలా కనిపెట్టాడు? ఎవడో చచ్చిపోయిన వాడు తల కపాలు ఓపెన్ చేసి చూశాడు. ఓ వీడు మనిషి, వీడి తలలో ఈ గుజ్జుంది కనుక మనుషులందరూ ఒకే జాతి కనుక అందరి తలకాయల్లో గుజ్జు ఉంటుంది. ఇదే మెదడు ఇంకో మనిషికి, ఆ మనిషి అందరికీ ఉంటుంది. మనుషులందరికీ పనిలోనే మెదడు ఉంటుందా, లేకుంటే కొంతమందికి మోకాళ్ళలో ఉంటుందా, కొంతమందికి మడమల్లో ఉంటుందా? అందరికీ తలలోనే ఉంటుంది. కొంతమందిని తిట్టాలంటే కోపం వస్తే వాడికి మోకాళ్ళలో ఉందండి మెదడు అని తిడతాం. కానీ నిజానికి ఎక్కడ ఉంటుంది? తలలోనే మెదడు. ప్రతి మనిషిలోనూ ఒకే అరేంజ్మెంట్, అవయవాల నిర్మాణం ఎలా ఉందో ఈ సోలార్ సిస్టమ్స్ అన్నిటిలోనూ ఒకే రకమైన అరేంజ్మెంట్ ఉంది. ప్రక్క సోలార్ సిస్టమ్కి పోతే అక్కడ ఒక భూమి ఉంటుంది. అలాగా ఈ 14 సూర్యులలోనూ చుట్టూ తిరిగే గ్రహాల్లో 14 భూములు ఉన్నాయి. అందుకే చతుర్దశ భువనాలు అన్నారు. ఇది మన నక్షత్ర కుటుంబం కథే. ఇక మిగతా విశాల విశ్వం సంగతి అప్పుడు మహర్షులకు అందలేదు. ఈ ప్రతి గ్రహంలోనూ, ప్రతి నివాసయోగ్యమైన గ్రహంలోనూ దేవుడు లెక్కలేనన్ని ప్రపంచాలను సృష్టించాడు. అందుకే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, పూర్వకాలం ముందు నానా సమయంలో నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమంది తన కుమారుని ద్వారా మనతో మాట్లాడను. ఆయన ఆ కుమారుని సమస్తములకు వారసులుగా నియమించను. ఆయన ఆ కుమారుని ద్వారా ప్రపంచములను నియమించను. He made the world through his son. దేవుని కుమారుని ద్వారా ప్రపంచములను అని బహువచనం వాడారు. అలాగే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో కూడా చూస్తే, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని ఎరుగుతుంది. ప్రపంచము కాదు, దేవుని వాక్యము వలన ఏమి నిర్మాణమైనది? ప్రపంచములు నిర్మాణమైనవి. లు అంటే మళ్ళీ బహువచనం. ఇది ఒక్కటే కాదండి, చాలా లోకాలు ఉన్నాయి. అయితే ఇక్కడ నుండి అక్కడికి వీడు వెళ్ళలేడు. దేవుడే మనుషులు తమ నివాస స్థలమును వీడి ఇతర లోకాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తారని తెలిసి వెళ్ళలేకుండా దేవుడు పొలిమేర సృష్టించాడట. 115వ కీర్తన 115వ కీర్తన
16వ వచనం చూడండి దయచేసి. ఆకాశములు యెహోవా వశము, ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. భూమిని మాత్రమే నరులకిచ్చాడు. ఆకాశం జోలి మీద వెళ్ళబాకండి అని చెప్పేశాడు ముందే. వీళ్ళు అనవసరంగా అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉన్నారని వెలికే 100 కోట్ల డాలర్లన్నీ వేస్ట్. వీళ్ళు ఎప్పటికీ ఆ లోకానికి వెళ్ళరు. ఎందుకంటే మానవుడు ఇంకో లోకానికి వెళ్లకుండా దేవుడు ఒక పొలిమేర నియమించాడు. అపొస్తలుల కార్యాలు 17:27లో చూడండి. వారి నివాస స్థలమునకు దేవుడు పొలిమేరలను నిర్ణయించాను. సరిహద్దులు, మానవుడా నీ నివాస స్థలము ఇది, ఇంతకు మించి నువ్వు దాటి రావద్దు అని పొలిమేర పెట్టాడు. భారతదేశంలో ఉన్న పౌరుడు దేశం లోపల ఎంతైనా తిరగచ్చు, కానీ పొలిమేర దాటి వెళ్ళాలంటే మాత్రం పర్మిషన్ కావాలి. మన దేశం పర్మిషన్ ఇవ్వాలి, అవతల దేశం పర్మిషన్ ఇవ్వాలి. అలాగే మానవుల నివాస స్థలం ఈ భూమిని పొలిమేర దాటిపోవద్దు అన్నాడు. వీరు పొలిమేర దాటకుండా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక విచిత్రమైన భౌతిక శాస్త్ర సూత్రము నియమించాడు. ఈ నక్షత్ర మండలాలు ఒకదానికొకటి చాలా దూరం ఉన్నాయి. ఎన్ని మైళ్ళు తెలుసా? మైళ్ళ లెక్కలో చెప్తే ఇక్కడ ఒకటి గీసి సున్నాలు అంతు లేకుండా హైదరాబాద్ దాకా పెట్టుకోపోవాల్సి వస్తుంది. అన్ని మైళ్ళు. ఈ సున్నాలు 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 గీసి గీసి హైదరాబాద్ చేరుకుంటాం. అంతంత దూరాలు. ఎంత దూరమో మీరు చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నా. ఈ దూరాలను మైళ్ళ దూరంలో కొలవరు, కాంతి సంవత్సరములు అనే యూనిట్తో కొలుస్తారు. ఈ నక్షత్రానికి ఆ నక్షత్రానికి 1000 కాంతి సంవత్సరాల దూరం, 1,00,000 కాంతి సంవత్సరాల దూరం, 1,00,00,000 కాంతి సంవత్సరాల దూరం. కాంతి సంవత్సరం అంటే ఏంటో తెలుసా? కాంతి కిరణం 1 సంవత్సరం కాలం పాటు ఆగకుండా ప్రయాణిస్తే కవర్ చేసే దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. కాంతి కిరణం ఎంతగా ఏం జరుగుతుందంటే ఒక్కసారి చిటికేసే లోపల 3,00,000 కిలోమీటర్లు పోతుంది. మళ్ళీ చిటికేస్తే మళ్ళీ 3,00,000 కిలోమీటర్లు. 10 సార్లు చిటికేస్తే 30,00,000 కిలోమీటర్లు. 100 సార్లు చిటికేస్తే 3 కోట్ల కిలోమీటర్లు. ఇలాగా వెళ్ళిపోతూనే ఉంది. ఇలాగ సెకండ్కు 3,00,000 కిలోమీటర్లు, సెకండ్కు 3,00,000 కిలోమీటర్లు, అట్లా 365 రోజులు వెళ్ళింది అనుకుంది. ఎన్ని కోట్ల మైళ్ళలో ఆ దూరాన్ని 1 కాంతి సంవత్సరం అంటారు. 1 లైట్ ఇయర్. ఇట్లాంటి కాంతి సంవత్సరాలు 500 సంవత్సరాలు. చాలా దగ్గర పోలినది ఇక్కడే. మన భూమికి చాలా దగ్గర నక్షత్రం ఉంది, దాన్ని ప్రాక్సిమా సెంటారి అంటారు. ఈ వీడు పెట్టిన పేరు, దేవుడు అని పెట్టారు తెలియదు. ఈ ప్రాక్సిమా సెంటారి నక్షత్రం ద నియరెస్ట్ స్టార్, చాలా దగ్గర. ఈ మన వీధి మలుపు మీద ఉన్న నక్షత్రం ఎంత దూరం తెలుసా? 500 కాంతి సంవత్సరాలు. అంటే కాంతి వేగముతో ప్రయాణం చేస్తే ఆ నక్షత్రాన్ని చేయడానికి ఎంత టైం పడుతుంది? 500 ఏళ్ళు పడుతుంది. ఆ లోపల ఈ సాల్ట్ ఉంటుందా? వీడు ఉండరు. 500 సంవత్సరాలలో కూడా చేరలేరు. ఎందుకంటే లైట్ స్పీడ్తో ప్రయాణించే రాకెట్ ఇప్పటిదాకా లేదు. లైట్ స్పీడ్తో ప్రయాణించే రాకెట్ ఇప్పటిదాకా లేదు. లైట్ స్పీడ్తో ప్రయాణిస్తేనే సెకండ్ 3,00,000 కిలోమీటర్లు పోతేనే 500 ఏళ్ళు అవుతుంది. అలా వెళ్ళలేదనుకోండి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. 1000 ఏళ్ళు పట్టవచ్చు, 2000 ఏళ్ళు పట్టవచ్చు. విచిత్రం చెబుతున్నాను వినండి, తప్పకుండా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం. యూ కెన్ వెరిఫై దిస్ విత్ ఎనీ ప్రొఫెసర్ ఆర్ ఎనీ లెక్చరర్ ఇన్ ఫిజిక్స్. ఒక మనిషి జీవిత కాలము లోపలనే
ఆ ఇంకో నక్షత్ర మండలానికి వెళ్ళాలంటే వాడు కాంతి కిరణమును మించిన వేగంతో ప్రయాణించాలి కదా. కాంతి కిరణంతో సమానంగా పోతే 5 గంటలు అవుతుంది. ఈ లైఫ్ టైం లోపలే వెళ్ళాలంటే ఏం చేయాలి? కాంతి కిరణం కంటే మించిన వేగంతో వెళ్ళాలి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు ఏం చెప్పారంటే, వన్ ఆఫ్ ది మెనీ అప్లికేషన్స్ అండ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ద థియరీ ఆఫ్ రిలేటివిటీ, సాపేక్షతా సిద్ధాంతం యొక్క అనేకమైన అప్లికేషన్స్ లో ఒకటి ఏంటంటే, ఎనీ మ్యాటర్, పదార్థంలో నిర్మితమైన ఏ వస్తువైనా కాంతి కిరణపు వేగమును మించి ప్రయాణించజాలదు. కాంతి కిరణపు వేగమును మించి ప్రయాణిస్తే ఆ పదార్థము, ఆ వస్తువు ఎనర్జీగా మారిపోతుంది, శక్తిగా మారిపోతుంది. అంతేకాదు, వినండి, ఒకవేళ కాంతి కిరణమును మించిన వేగముతో ప్రయాణించే రాకెట్ ఎప్పటికన్నా చేస్తే, ఇంకా యాక్సిలేటర్ బాగా నొక్కి దబాయించి మళ్ళీ నొక్కి ఇంకా స్పీడ్ పెంచడం అనుకోండి, ఒక స్పెషల్ అలాయ్, స్పెషల్ మెటల్ ఏదన్నా తయారు చేసి ఎంత వేగంగా పోయినా అది శక్తిగా మారకుండా ఉండేది కనిపెట్టాడు అనుకోండి. ఒకవేళ మనిషి కనిపెడితే ఇంకా కాంతి స్పీడ్ చేరుకున్నాక ఇంకా యాక్సిలేటర్ వచ్చాడు అనుకోండి, ఏమవుతుంది తెలుసా? అక్కడి నుంచి అది ముందుకెళ్ళదు, కాలములో వెనకటి గతంలోకి వెళ్తాడు. వారు ఇంకా యాక్సిలేటర్ నొక్కితే నిన్నట్లోకి మొన్నట్లోకి పోయిన సంవత్సరాలు కాలంలో వెనక్కి వెళ్తారు. తొందరగా అవతల నక్షత్రం చేరాలని మీరు మహా వేగం మీద దబాయించి ఎత్తాడు అనుకోండి, వారి కళ్ళ ముందు మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాటం జరిపిస్తుంది. ఇంకా ముందుకెళ్ళాడు అనుకోండి, ఏమండి, ఇక యేసు ప్రభు సిలువ భర్తం కనపడుతుంది. ఇంకా అసలు నొక్కితే అబ్రహాం, ఇస్సాకు, బలిగాలు కూడా కనపడుతుంది. ఇంకా ముందుకు నొక్కితే హవ్వ పండు తింటాం కనిపిస్తుంది. వాడు ముందుకెళ్ళడు, కాలంలో వెనక. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద ఫిజికల్ సైన్స్. మీరు ఏ కాలేజీ ఫిజిక్స్ లెక్చరర్ అని అడగండి. మీరు వన్ ఆఫ్ ది మెనీ ఇంప్లికేషన్స్ ఆఫ్ ది థియరీ ఆఫ్ రిలేటివిటీ. అంటే దేవుడు కేవలం ఈ లోకంలో ఈ సిస్టమ్ పెట్టారు. ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు, కానీ అక్కడ నుండి ఇక్కడికి రావడానికి వీలుంది. అది సంగతి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకంటే ఆదాము ద్వారా ఈ జాతి పాపములో పడిపోయింది. వీళ్ళని మళ్ళీ రాకెట్లు చేయనిస్తే, అక్కడికి రానిస్తే ఈ మనుషులు తప్ప ఓ బ్రోతలు కొంప, ఒక గుట్కా అమ్మే పాను షాపు, దర్దాకెళ్ళి, కారాకెళ్ళి షాపు, ఇవన్నీ అక్కడ పెడతారు మళ్ళీ. అందుకని చెడిపోయిన వాడు బాగుపడేదాకా అక్కడికి రావద్దని దేవుడు పొలిమేరా మనం వెళ్ళలేము. ఈ సైంటిస్టులకి ఈ సంగతి తెలియదు. ఈ బుధుల మీద, కుజుల మీద అక్కడ ఉన్నారా అని కోట్ల డాలర్లు తగలేస్తున్నారు. నన్ను కనీసం అడిగారు కాదు, ఎప్పుడో చెప్పేది ఈ కోట్ల డాలర్లని మిగిలిపోను. నాకు తెలుసున్న సంగతి వాడికి తెలీదు. కనీసం మీరన్నా చెప్పండి. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదు. ఆ కోట్లలో దశమ భాగం నాకు ఇచ్చినా నేను వారికి అసలు సంగతి చెప్పేస్తాను. మీరు ఎవరన్నా వెళ్ళి ఆ సైంటిస్టులకు చెప్పి, ఈ కోట్ల డాలర్లు ఎందుకయ్యా, అందులో 10వ భాగం ఇస్తే మా పాస్టర్ గారు మీకు అసలు సంగతి చెబుతారని ఎవరన్నా అరేంజ్మెంట్ చేయండి. వాళ్ళు ఇచ్చే దాంట్లో నేను మీకు అసెంబ్లీ ఇచ్చుకుంటానని వాగ్దానం చేస్తున్నాను. మొత్తం మీద ఇవన్నీ వ్యర్థమైనటువంటి ఖర్చులు. దేవుడు మానవుని నివాస స్థలమునకు పొలిమేర ఏర్పరిచాడు. ఈ పొలిమేరకు బయట అనేక ప్రపంచాలు ఉన్నాయి. నా యుగాంతం అనే గ్రంథం చదవండి. వివిధగా విపులీకరించి రాశాను దేవుని విశ్వ సామ్రాజ్య వ్యవస్థ. ప్లీజ్ రీడ్ మై బుక్ యుగాంతం. అందులో మీకు అన్ని సంగతులు తెలియదు. ఇప్పుడే రిలీజ్ అయి వచ్చింది, అది 4th ఎడిషన్. చూడారా? ఇంతకు
ఆ లెక్కలేనన్ని ప్రపంచాలు మన భూలోకము కంటే చాలా ముందే ఉన్నాయి. మన భూలోకము కంటే చాలా ముందే ఉన్నాయి అని మనకు ఎలా తెలుసు? భూలోకము కంటే చాలా ముందే ఉన్నాయని మనకు ఎలా తెలుసు అంటే, చూడండి, యోగు గ్రంథము 38వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు యోగుతో మాట్లాడుతూ సుడిగాలిలో ప్రత్యక్షమై ఒక ప్రశ్న అడిగాడు. ఏమని? కూడి పాడినప్పుడు, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, జయ జయ ధ్వనులు చేసినప్పుడు దాని మూలరాత్రి వేసిన వాడెవడు? దాని మూలరాతిని వేసిన వాడెవడు? ప్రియులారా, నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి అని యోగులు ప్రశ్నిస్తూ దేవుడు ఏమంటున్నాడంటే, నేను భూమికి మూలరాతిని వేసినప్పుడు, భూమికి పునాది వేసినప్పుడు, ఫుట్ నోట్ ప్రకారం దేవదూతలు కాదు, దైవ కుమారులు, ఆల్ ద సన్స్ ఆఫ్ గాడ్, దైవ కుమారులందరూ వచ్చి జయధ్వనులు చేసినప్పుడు నేను భూమికి మూలరాయి వేశాను. ఇప్పుడు ఇల్లు శంకుస్థాపన చేసాం, మూలరాయి వేసామంటే ఇల్లు అక్కడ ఉందా లేదా? ఇవాళే శంకుస్థాపన అయిందండి. ఇల్లు ఉన్నట్ట లేనట్ట? లేదు, ఇల్లు లేదన్నమాట. ఇల్లు నిర్మాణం మొదలైంది, కానీ నువ్వు వెళ్ళి చూస్తే అక్కడ ఇల్లు ఉంటుందా? దేవుడు భూమికి మూలరాయిని వేశాడు, పునాది వేస్తున్నాడంటే ఇంకా భూగ్రహం అనేది ఇంకా నిర్మాణం కాలేదు. భూగ్రహం అనేది నిర్మాణం కాకముందే, నిర్మాణం తొలి దశలోనే దేవుడి భూమిని నిర్మిస్తున్నాడని సంబరపడి సంకలు గుద్దుకొని చప్పట్లు కొట్టి నాట్యం ఆడి, మామూలు పాటలు కాదు, జయ గీతాలు పాడారన్న. జయ జయ గీతములు, జయము 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 జయం అని జయ గీతాలు పాడారంట దైవ కుమారులు. అంటే ఈ భూమి నిర్మాణము కావడానికి చాలా ముందే ఏముంది చెప్పండి? దైవ కుమారులు ఉన్నారు, వాళ్ళ నివాస స్థలాలు. అందుకే నిన్న చెప్పాను, ఇశ్రాయేలు మీద రాజుగా నియమించడానికి దేవునికి కావలసిన వాడెవరు అంటే యెషై కుమారులలో కడసారి వాడు, ఆఖరిలో పుట్టినవాడు. దానికి అర్థం ఏంటంటే, దేవునికి ఇష్టమైనటువంటి పట్టపురాణి ఈ భూలోకములో నుంచే దొరుకుతుంది. ఈ భూలోకము దావీదు వలె ఆఖరున పుట్టిన కడసారి ప్రపంచం. మిగతా ప్రపంచాలు మనకంటే కోట్ల ఏళ్ళ ముందు నుంచి ఉన్నాయి. ఆ సైన్స్ సూపర్ అడ్వాన్స్డ్ సైన్స్. అది ఇక్కడి నుంచి రథాలు వెళితేనేమో అవి కాంతి వేగాన్ని అందుకోలేవు, కాంతి వేగంలో సగం కూడా అందుకోలేవు, 10వ భాగం కూడా అందుకోలేవు. ఒకవేళ అందుకుంటే ఎనర్జీ అయిపోతుంది. అంటే ఆ మనిషి ఉండడు, వాళ్ళ రూపురేఖలు ఉండవు, ఇది ఉండదు, మొత్తం ఎనర్జీ కింద మారిపోయి కాస్మిక్ డస్ట్ కిందకి వెళ్ళిపోతారు, కాస్మిక్ ఎనర్జీలో కలిసిపోతారు. కానీ ఏలియాను తీసుకెళ్ళడానికి అక్కడి నుంచి అగ్ని గుర్రములు, అగ్ని రథములు వచ్చాయి. మరి అదేం మెట్టలో మరి తెలియదు. ఐ కాల్ దిస్ జర్నీ త్రూ డైమెన్షన్. ఇప్పుడు చెప్పడానికి వీలు లేదు, కానీ తర్వాత ఎప్పుడైనా చెప్తాను. అది చాలా ఎక్కడో హిమాలయన్ పీక్ మీద ఉన్నటువంటి లెసన్. వేరు వేరు డైమెన్షన్స్ లో కూడా వెళ్తాయి ఆ గుర్రాలు. ఇట్స్ వెరీ స్పెషల్ సబ్జెక్ట్. ఏదైనా దేవుని దగ్గర టెక్నాలజీ ఉందండి. మామూలు పదార్థ నిర్మిత రాకెట్ల మీద వెళితే కోట్ల ఏండ్లైనా చేరలేని ఆ దూరాన్ని కనురెప్పపాటులో మనల్ని చేరుస్తాడు. యేసు వచ్చినప్పుడు రెండవ రాకడలో యేసునందు రక్షణ పొందిన భక్తులందరినీ నిమిషములో ఒక రెప్పపాటున ఆకాశ మహాకాశాలు దాటించి
తండ్రి ఇంటికి తీసుకెళ్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా చేస్తున్నాడు? అది హెవెన్లీ సైన్స్. అది మనమేమో రాకెట్లు చేసాము, విమానాలు చేసాము, చంద్రమండలానికి వెళ్ళొచ్చాం. కాబట్టి దేవుడు లేడు, నేనే దేవుణ్ణి అని మనుషులు గర్విస్తున్నారు. కానీ ఆ ఇతర ప్రపంచాల సైన్స్తో పోలిస్తే మనం ఇక్కడ చాలా వెనకబడ్డతారు. ఇంకా నాగరికులైన ఆటవిక జాతులు మన రాకెట్ చూసి వాళ్ళు పగలబడి నవ్వుతారు. ఓ దిస్ ఇస్ వెరీ ప్రిమిటివ్ అంటారు. ఓ ఇంకా మీరు ఈ దశలో ఉన్నారంట, మేము చాలా ముందుకు వెళ్ళిపోయామంటారు. మనకన్నా పెద్దన్నలు చాలా మంది ఉన్నారు, రేపు చెప్తాను, ఇంకా ఇప్పుడు సమయం లేదు. కానీ వాళ్ళు ఈ భూలోకానికి వచ్చారు, వస్తున్నారు. యేసు రాకడకు ముందు మళ్ళీ వస్తారు. లేఖనంలో చూపిస్తాను, తప్పకుండా వస్తారు. ఈ ఫ్లయింగ్ సాసర్లు ఇవన్నీ కట్టుకథలు కాదు, నిరూపణలు ఉన్నాయి. నిజంగా అంతరిక్షంలో నుండి జ్ఞానవంతులైన వ్యక్తులు భూమి మీదకి వస్తున్నారు, వెళుతున్నారు. ఆ ప్రపంచాలలో ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ ఉంటాయి. ఆహారము, వ్యవసాయము, వ్యాపారము అన్నీ ఉంటాయండి. పాపము తప్ప. అవి పరిశుద్ధ ప్రపంచాలు. అందుకే వాళ్ళని తేజోవాసులైన పరిశుద్ధులు అన్నారు. వాటిని ఉన్నత స్థలముల నివాసులారా అని వాళ్ళని పిలిచారు. ఇలారా ఈ భూమి మీద యేసు పుట్టాడు కాబట్టి ఆ ఉన్నత స్థలాలలో ఇప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. అంటే అర్థమేంటి? ఇప్పటి వరకు ఆ ఉన్నత స్థలాలలో దేవునికి కలగవలసినంత మహిమ కలగలేదన్నమాట. ఉన్నత స్థలాలలో దేవునికి కలగవలసినంత మహిమ కలగలేదు. నేను మీకు ఒక సంగతి చెబుతాను, మీరు కంగారు పడద్దు. కానీ పరలోకమందున్న దేవదూతలు దేవుడు ఎటువంటి వాడో ఇంకా ఎరుగారు. నేను కావాలని స్పష్టంగా మాట్లాడుతున్నాను. పరలోకమందున్న దేవదూతలు దేవుడు ఎటువంటి వాడో ఇంకా పూర్తిగా ఎరుగరు. ఈ సంగతి పౌలే రాశాడు, నేను చెప్పలేదు సుమా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనములో క్రీస్తు యేసునందు దేవుడు మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనబరచు నిమిత్తము, అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనబరచు నిమిత్తము మనకు రక్షణనిచ్చుట ద్వారా వాళ్లకు తెలియజేస్తాడట. ఏం తెలియజేస్తాడు? తన కృపా మహదైశ్వర్యం ఎంత గొప్పదో మనల్ని రక్షించడం ద్వారా వాళ్లకు తెలియజేస్తాడు. అంటే దేవుని కృపా మహదైశ్వర్యము దేవదూతలకు ఇంకా తెలియదు. ఎంతసేపటి వాళ్ళకు ఒకటే పాట వచ్చు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అంతేగాని కృపామయుడు అనే పాట రాదు. అది మనకే వచ్చు. దేవునికి స్తోత్రం కలిగిన దాంట్లో ఇంకొక మాట ఎఫెసీ 3:8 చూడండి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి. ఆ వచనాన్ని చూస్తూ నాకు జవాబు చెప్పండి. కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఎవరికి తెలియబడవలెనని? పరలోకములో ప్రధానులకు అధికారులకు తెలియబడవలెనని. ఏ విషయం తెలియబడవలెనని? దేవుని నానా విధమైన జ్ఞానము తెలియబడవలెనని. ఎప్పుడు తెలియబడవలెనని? ఇప్పుడు తెలియబడవలెనని. ఎవరి ద్వారా తెలియబడవలను? సంఘము ద్వారా.
అంటే ఇన్నేళ్ళు ఇన్ని యుగాలు వాడికి ఏం తెలియదు అన్నమాట. దేవుని నానావిధ జ్ఞానము తెలియదు, దేవుని అనంత కృపా మహదైశ్వర్యము. వాళ్లకు దేవుడు ఎంత కృపామయుడో తెలియజెప్పాలంటే, దేవుడు ఎంత జ్ఞానవంతుడో తెలియజెప్పాలంటే, భూమి మీద సంఘం ఉండాలి. సంఘం ఉండాలంటే మూలరాయిగా క్రీస్తు ఉండాలి. అందుకే క్రీస్తు పుట్టినప్పుడు దేవదూతలు ఆనంద గీతాలు పాడారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సర్వోన్నత స్థలాలలో అసలు దేవుడు అంటే ఏమిటో ఇప్పుడు అర్థమవుతుంది. కోట్ల సంవత్సరాలు మేము అక్కడ ఉన్నాం కానీ మాకు దేవుని తత్వం బోధపడలేదు. ఈయన పుట్టాడు, ఈయన రక్తం ద్వారా కొంతమంది విమోచింపబడతారు. వాళ్ళ ద్వారా ఆ లోకాలలోని జీవులందరికీ దేవుని వ్యక్తిత్వంలోని అందచందాలు, సౌందర్యం, కృపా మహదైశ్వర్యం, దేవుని నానా విధమైన జ్ఞానం అర్థమవుతుంది. ఈ క్రీస్తు కట్టబోయే సంఘము ద్వారా ఆ ఇతర మహిమ ప్రపంచాలలోని జీవులకు దేవుడు అర్థమవుతాడు. కనుక ఈయన పుట్టినందుకు దేవునికి స్తోత్రం అని పాటలు పాడారన్నమాట. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ కలుగుటకు ఈ భూమి మీద క్రీస్తు జన్మ కారణం. అందుకు పాట పాడారు. ఇంతకు దేవదూతలు 2 సార్లు పాట పాడారు. యోబు 38, 6, 7 వచనాల్లో ఒకసారి, లూకా సువార్త 2:14లో ఇంకొకసారి. భూమికి పునాది వేసినప్పుడు సంతోషించి నాట్యమాడి గీతాలు పాడారు. యేసు పుట్టినప్పుడు 2వసారి సంతోషించి పాటలు పాడారు. ఎందుకో తెలుసా? అసలు భూమి పుట్టడం, భూమి మీద యేసు పుట్టడం కొరకే. ఈ భూమి దేవుడు స్పెషల్గా చేశాడు. ఈ భూమిని ఎందుకంటే భూమి మీద తాను అవతరించుట కొరకే దేవుడు ఈ భూమిని చేసుకున్నాడు. విశ్వ చరిత్రకు లింక్ ఉన్న సంబంధం ఉన్న సంగతి. ఒక్క మాట చెప్తాను. పరలోకంలో దేవదూతలు దేవుణ్ణి అర్థం చేసుకోలేదు అని చెప్పాను కదా. యోబు గ్రంథంలో ఒక మాట అంటాడు 4వ అధ్యాయంలో, ఈ కారణాన్ని బట్టి దేవుడు తన సేవకులను నమ్ముట లేదు. 4:18 చూడండి. దేవుడు తన సేవకులను నమ్ముట లేదు. దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు. దూతల యందు లోపములు బాగా వినండి. ఈ లోపములున్నవి కనుక దేవదూతలైనా దేవునితో సంపూర్ణ సమాధానం కలిగి లేరు. చాలా మందికి తెలియదు ఈ విషయం. దేవుడు అనుకున్నాడు అసలు భూమి లేదు, ఆదాము లేదు, అసలు ఈ జాతి లేదు, ఈ ప్రపంచమే లేదు. ఆ వెనకటి కాలంలో కోట్ల యుగాల వెనకట దేవుడు అక్కడెక్కడో సమీపించడానికి తేజస్సులో ఉన్నాడు. కలుగునుగాక అన్నాడు. కోట్లాది నక్షత్ర మండలాలు నివాసయోగ్యమైన భూములు వచ్చేసి వాటి మీద కలుగునుగాక అంటే మళ్ళీ కోట్ల మంది కుమారులు పుట్టుకొచ్చారు. సడన్ గా పుట్టుకొచ్చి ఏంటి నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను అని పక్కవాడిని అడిగాడు. నేను అదే చూస్తున్నాను రా, నేను ఇప్పుడే వచ్చాను, నేను ఎవరిని, నీకు తెలుసా, నీకు తెలుసా? ఎవరు చెప్పలేదు. అందులో ఒకడు అన్నాడు, అదేంటో దూరంగా కేదో మండలం జరుగుతుంది, ఏంటది, అక్కడికి వెళ్దాం కదా అని అందరూ మూకుమ్మడిగా ఆ మండలం దగ్గరికి వెళ్ళారు. అది షాక్ కొట్టి జాడించి కొట్టింది. ఒక్కొక్క ఇన్సూరెన్స్ అవతల పడ్డారు. ఇదేంటి అందులో తెలియకపోతున్నాం. మనం ఎవరము? లోపల నుంచి కంఠధ్వని వినిపించింది, కుమారులారా నేను మీ తండ్రిని, మిమ్మల్ని పుట్టించిన వాడను లేని. అయితే మరి నీ దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నావు? మీలో కూడా లోపములున్నది, మీరు నాతో సమాధాన పడాలి. ఎట్లా సమాధాన పడాలి? రక్తము ద్వారా సమాధాన పడాలి. రక్తమా? అదలా ఉంటుంది. దేవదూతల శరీరాలు పొడిస్తే రక్తం రాదు. రక్తం అదెలా ఉంటుంది?
పరిశుద్ధ రక్తము చిందించకపోతే మీరు నాతో సమాధానం పడలేదు. దూతల సంగతి చెబుతున్నా, మనుషుల సంగతి కాదు. నేను పిచ్చి మాటలు మాట్లాడటం లేదు, బైబిల్లో చూపిస్తాను. ముందు కథగా చెప్తాను మీకు అర్థం కావడానికి. దూతల సంగతి, మనుషులు కాదు. రక్తము చిందకుండా మీరు నాతో సమాధాన పడలేదు అన్నా. రక్తము అంటే ఏంటి అంటే మనుష్య జాతికి రక్తం ఉంటుంది. మనుష్య జాతిలో నా అద్వితీయ కుమారుడు అవతరించి రక్తం చిందిస్తాడు. ఆ రక్తం ద్వారా మీరు నాతో సమాధాన పడండి. దూతలు దేవునితో సమాధానం పడ్డారు. మనుష్య జాతి అంటే ఏంటి అంటే భూమి అనే గ్రహం మీద నేను పుట్టించబోయే కొత్త జాతి అన్నాడు తండ్రి. భూమి అదొకడుంది తండ్రి, మేము ఎందుకు సమీపించడానికి తేజస్సులో రాలేకపోతున్నాం అంటే మీలో లోపములు ఉన్నవి కనుక రాలేరు అన్నాడు ఆయన. మరి ఎలా సమాధానం పడాలి నీతో అంటే పరిశుద్ధ రక్తం చిందిస్తేనే సమాధానం. పరిశుద్ధ రక్తం అంటే ఏంటి? అసలు రక్తం అంటే ఏంటి? మానవ జాతిలో రక్తం ఉంటుంది కనుక అక్కడ నా కుమారుడు అవతరించి బలి చేస్తాడు, బలి అవుతాడు. కానీ మానవ జాతి అంటే ఏంటి? భూమి అనే గ్రహం మీద నేను చేయబోయే కొత్త జాతి. భూమి అంటే ఎక్కడుందని లేదే అంటే భూమిని కూడా త్వరలోనే నేను సృష్టించబోతున్నాను. అయ్యా తండ్రి, తొందరగా భూమి ఏదో తొందరగా చెయ్యి, తొందరగా మనుషుల్ని చెయ్యి, అందులో త్వరగా బలి అనేది జరిగించు, తొందరగా మీతో సమాధానం పెడతాం ప్రభువాడు అడిగాడు. తొందరపడితే కాదు, మరి కాలము సంపూర్ణమైనప్పుడే ఆ పని జరుగుతుంది. మీరు వేచి ఉండడమే. ఇక వాళ్ళు వేచి ఉన్నారు. లక్షల ఏళ్ళు అయిపోయింది, కోట్ల ఏళ్ళు అయిపోయింది, వేచి ఉన్నారు. ఇంకెప్పుడు దేవుడు చేస్తాడు? భూమిని చెయ్యాలి, అక్కడ మానవ జాతి పుట్టాలి, అందులో దైవ కుమారుడు అవతరించాలి, బలి కావాలి. వెయిట్ చేసి కొన్ని కోట్ల ఏళ్ళు వెయిట్ చేశాక ఒకరోజు దేవుడు అనౌన్స్ చేశాడు, ఫలానా ముహూర్తాన ఫలానా సమయాన భూమి అనే కొత్త గ్రహాన్ని చేయబోతున్నాను. శంకుస్థాపన కార్యక్రమానికి దైవ కుమారులందరూ తల్లిదండ్రులని. అందుకే ఒక్క లోకంలో ఒక్కరు మిగలకుండా అందరూ పరిగెత్తుకొచ్చారు. అక్కడ చూడండి, దైవ కుమారులందరూ అనే మాట ఉంటుంది యోగ గ్రంథము 38లో. ఆల్ ద సన్స్ ఆఫ్ గాడ్, ఒక్కడు తప్పకుండా మొత్తం అందరూ వచ్చారు. వచ్చి జయము జయమని పాడారు. కారణం ఏంటంటే ఎన్నాళ్ళ ముందు ఎదురు చూస్తున్న కార్యక్రమం ఇప్పుడు జరిగింది. కొలసి 1:19 ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అది భూలోకమందున్న వైనను పరలోకమందున్న వైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభీష్టమాయను. భూలోకమందున్న వారు దేని ద్వారా దేవునితో సమాధాన పడాలి? శిలువ రక్తము ద్వారా. మరి పరలోకమందున్న వారు కూడా దేని ద్వారా సమాధాన పడాలి? అది బైబిల్ చెబుతున్న సత్యం. లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవదూతలకు రక్తం అక్కర్లేదని వితండవాదం చేసే వాళ్ళు ఎవరైనా ఇంకా ఉంటే, ధైర్యం ఉంటే మీ బైబిల్లో నుంచి వచనం కొట్టేసుకోండి. కొట్టేసే ధైర్యం లేకపోతే ఒప్పుకోండి. అసలు దేవదూతలు భూమికి పునాది వేసినప్పుడు జయము జయమహో అని జయగీతాలు ఎందుకు పాడారు తెలుసా? మా ప్రాబ్లంకు కూడా సొల్యూషన్ ఇదే, ఈ భూమి మీదనే జరగబోతుంది. మా సమస్యకు పరిష్కారం ఏమిటంటే యజ్ఞం. భూమికి పునాది వేశాడు దేవుడు అంటే యజ్ఞ వేదిక నిర్మిస్తున్నాడు. దేవుని అద్వితీయ కుమారుడు బలి కావడానికి బలిపీఠాన్ని దేవుడు నిర్మిస్తున్నాడు. భూమికి పునాది వేస్తున్నాడంటే బలిపీఠానికి పునాది వేస్తున్నాడు.
దీని మీద దైవ కుమారుడు బలి కాబోచున్నాడు. బలి కావడానికి ఏనాడో నియమించబడ్డాడు. ఆదాము పాపం చేయకముందే యేసునాథుడు బలి కావడానికి నియమించబడ్డాడండి. మొదటి పేతురు మొదటి అధ్యాయము దయచేసి 19-20 వచనాలు చదువుతున్నాను, చిత్తగించండి. మొదటి పేతురు 1:19-20 చూస్తున్నారా? అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను, బలి కావడానికి నియమించబడెను. మీరు తర్వాత ఇంటికెళ్ళి చదువు నిర్గమకాండం 12వ అధ్యాయం. పస్కా పశువును గూర్చి వర్ణిస్తూ దేవుడు ఏమంటాడంటే, మొదటి నెల అబీబను మొదటి నెల 14వ దినమున దానిని వధించవలెను. అయితే 14వ దినం దాకా మీరు ఊరికేనే ఉండొద్దు. ఈ నెల దశమి నాడు ఆ మేకను గొర్రె పిల్లను ప్రత్యేకించవలే. దశమి నాడంటే ఎన్నో తారీఖు? 10వ తారీఖు. 10వ తారీఖు దాన్ని పక్కన పెట్టాలి. నీకు 400-500 గొర్రెల మేకలు ఉండొచ్చు. అందుతో నిర్దోషమైన ఒకదాన్ని ప్రక్కకు తీసి యజ్ఞ స్తంభానికి కట్టి పెట్టాలి. 4 రోజులు అక్కడే ఉండాలి. అది సపరేటెడ్ ఫ్రమ్ ది అదర్ షీప్ అండ్ గోట్స్, సపరేటెడ్ ఫ్రమ్ ది అదర్ ఫ్లాక్, రెస్ట్ ఆఫ్ ద ఫ్లాక్. దశమి నాడు దాన్ని ప్రత్యేకించి 4 రోజుల నుంచి 14వ నాడు దాన్ని వధించాలి. ఈ 4 రోజులు ఇంటికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటారు. ఇది ఏంటంటే మందనంతా ప్రక్కన పెట్టారు, ఒకదాన్ని పక్కన గుంజ కట్టేశారు అంటే అది స్పెషల్ అండి. ఎందుకు? 4 రోజులు అయ్యాక దాన్ని వధించబోతున్నా నా ఇంటి వారి రక్షణ కొరకు. అలాగే పరలోకంలో కూడా వేలాది దేవదూతల మధ్యలో ఉండి తన అద్వితీయ కుమారుణ్ణి దేవుడు ప్రత్యేకించి పక్కగా నిల్చోబెట్టాడు. అందరూ అడిగారు, ఈ మందలో నుండి ఆయన్ని ప్రత్యేకంగా ఎందుకు పెట్టావు అంటే, ఈయన మీరందరూ నాతో సమాధాన పడడం కోసం బలి కాబోచున్నాడు. అలా కొన్ని కోట్ల సంవత్సరాలు అందరూ చెప్పుకున్నారు ఆయన కాబోచున్న బలి పశువు, బలి కాబోచున్న పస్కా పశువు, రక్షణ కోసం యజ్ఞం కాబోతున్న యజ్ఞ పురుషుడు. అందరూ చెప్పుకొని ఎక్కడ బలవుతాడంట? భూమి మీద. మరి భూమి ఏది? నిర్మించబోతున్నారు. ఆఖరికి భూమిని నిర్మించినప్పుడు సంతోషించారు. బెత్లెహేములో యజ్ఞ పురుషుడు పుట్టాడు. దేవదూతలు 2వసారి గాను చేశారు. గనక ఆది సంభూతుడు ఒక భూలోకమునకే విమోచకుడు కాదు, విశ్వమునకే విమోచకుడు. యేసుకు దూరంగా ఉండకండి, యేసు దగ్గరికి పరిగెత్తుకురండి. ప్రార్థన చేసుకుందాం.